హైదరాబాద్ లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. కార్మిక శాఖాధికారుల నిర్లక్ష్యంతో సర్కార్ ఫలాలు వారికి అందడం లేదు. కనీసం ఐడీ కార్డులు కూడా అందని కార్మికులు వేలల్లో ఉన్నారు. ప్రమాదాల సమయంలో వీరిని ఆదుకునేవారే కరువవుతున్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సర్కార్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. వివాహ కానుక, ప్రసూతి సాయం, ప్రతి ఆడబిడ్డకు 20,000 అందజేస్తోంది. ఇక ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం కల్పిస్తోంది. సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఇలా ప్రతి కార్మికుడికి ఆర్థిక సాయంతో పాటు ఆయా వృత్తుల్లో శిక్షణ కల్పించేలా కొత్త పథకాలను సర్కార్ తీసుకొచ్చినా అడ్డా కూలీలు మాత్రం పథకాలకు దూరమవుతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖ అందించే గుర్తింపు కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు వీరికి దక్కడం లేదు. ప్రమాదవశాత్తు కార్మికులు చనిపోయినా, వికలాంగులైనా ఎలాంటి ఆర్థిక సహాయం అందటం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సగానికి పైగా కూలీలకు గుర్తింపు కార్డులు లేవు. ఏళ్ల తరబడి అడ్డా కూలీలుగా పనిచేస్తున్నా తమను ఎవరూ గుర్తించడం లేదని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఎవరిస్తారో కూడా తమకు తెలియదంటున్నారు. గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయని చెప్పి అప్లై చేసుకుంటే అది మాకు ఇంకా అందలేదు. 3 సార్లు అయింది వచ్చిపోటి. ఒక్కరోజు 2 రోజులు వస్తే మా ఇంట్లో కూటికి వెళ్ళని పరిస్థితి. మేము కూలి చేసుకుంటేనే మాకు ఇది ఇంకోటి. ఈ కార్డులు కూడా చాలా మందికి అందలేదు సార్, తెలియదు. ఆ కార్డులు ఎట్లా వస్తాయి, ఏమవుతుంది, మాకు ఏమి దానికి ఏం ఆధారం మాకు లేదు, మాకేమైనా ఉపయోగం అవుతుంది అనేది మాకే ఆ టైం కూడా మాకు లేదు. పని చేసుకుంటేనే పుట్ట గడుస్తుంది, లేకపోతే లేదు సార్. ఇక్కడ కార్డులు లేవు, వచ్చి పైసలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కార్డులు ఇస్తామని 20 సంవత్సరాల ఎవరికి గుర్తింపు కార్డు లేదు. మనము గుర్తింపు కార్డు ఉంటే మాకు ధైర్యం ఉంటుంది. ఆఫీస్కి పోయి ఇట్లా సార్ అంటే ఏదో వచ్చి వాళ్ళు చెప్తారు, మా కార్డు లేదు, ఎట్లా పోతాం. ఇక్కడ పరిస్థితి మాకు చాలా ఇబ్బంది ఉంది. 50 రూపాయలు ఏంటి మీకు కార్డు ఇస్తామంటారు, 50 రూపాయలు తీసుకుని పోతున్నారు. కార్డులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇంతకుముందు 10 సార్లు ఇచ్చినాం, 20 సంవత్సరాలు ఇప్పటికి ఒక కార్డు లేదు. ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా అవి మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయి. సంక్షేమ పథకాలు కార్మికులకు అందించడంలో అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందటం లేదంటున్నారు కార్మికులు. మినిమం 500 మంది కార్మికులు ఇక్కడ రోజు కార్మికులు పనిచేస్తారు. ముఖ్యంగా ఒక అడ్డా మీద ఉన్నటువంటి కార్మికులకి గత ప్రభుత్వంలో ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి లేబర్ కార్డులు ఉండే. ఇప్పుడు వచ్చినటువంటి కార్డులలో అప్పుడు ఇచ్చినటువంటి కార్డులు తప్ప ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కార్డులు చాలా మందికి అందట్లేదు. ఇది ఒక సమాచారం ప్రజల్లోకి ఇంకా పోలేదు. ఈ అడ్డల మీద కూడా చాలా మందికి కార్డులు లేవండి. ఇంకా చాలా మందికి కార్డులు రాయాలా ఖచ్చితంగా స్పందించి మళ్ళీ లేబర్ అడ్డల మీద ఉన్నటువంటి ఈ యొక్క కార్మికులందరికీ ప్రత్యేకంగా కార్డులు లేని వాళ్ళు కార్డులు ఇచ్చి ఈ రెన్యువల్ ఉన్నటువంటి రెన్యువల్ అందరికీ రెన్యువల్ వర్తించాలా. మరోవైపు గుర్తింపు కార్డులున్నా వీరికి కూడా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరిగ్గా అందటం లేదు. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పని కావటం లేదంటున్నారు. సో మన సిటీలో ఒక 1,11,000 వర్కర్స్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు. సో ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్ అనేది మనం కంటిన్యూస్గా అడ్డాల్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ డ్రైవ్స్ చేయడము, లోకల్ లేబర్ ఆఫీసర్స్ వాళ్ళ అడ్డాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడము, ఆర్ యూనియన్ లీడర్స్ ద్వారా వాళ్ళు ఆఫీస్కి వచ్చి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఇచ్చేది బోర్డులో రిజిస్టర్ అయింది, సబ్స్క్రిప్షన్ ఉంటే వాళ్ళు బోర్డులో ఒక మెంబర్గా, అంటే కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డులో ఒక మెంబర్గా రిజిస్ట్రేషన్ కార్డ్ డైరెక్ట్గా డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. మధ్యవర్తులు ఎవరు ఉండరు. కాకపోతే యూనియన్స్ ఏంటంటే వాళ్ళు అసెంబ్ల్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. యూనియన్ లీడర్స్ కానీ ఎవరైనా ఫెసిలిటేట్ చేస్తారు, కానీ వాళ్ళు ఇచ్చే కార్డు దీనికి సంబంధం లేదు. ప్రభుత్వం అడ్డా కార్మికుల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు రిజిస్టర్ చేసుకున్న వారికి అందుతాయంటున్నారు అధికారులు. వలస కార్మికులు ఎక్కువగా ఉండటంతోనే అందరికీ గుర్తింపు కార్డులు అందటం లేదంటున్నారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సర్వేలు జరగలేదని, హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అడ్డా కూలీలు ఎంతమంది ఉన్నారో కూడా స్పష్టంగా చెప్పలేమంటున్నారు అధికారులు.